తండేల్ చిత్రంతో మాస్ కమ్బ్యాక్ ఇచ్చిన నాగ చైతన్య. హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఆర్ వ్యూస్. అందరూ ఎదురు చూస్తున్న నాగ చైతన్య సాయి పల్లవి చిత్రం తండేల్ ఈ శుక్రవారం విడుదలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా చాలా భాషల్లో డబ్బింగ్ జరుపుకొని విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. శ్రీకాకుళం ప్రాంతంలో మత్స్యలేశం గ్రామంలో చేపలు పడుతూ తండేల్ రాజుగా నాగ చైతన్య జీవిస్తుంటాడు. అదే ప్రాంతంలో సత్య అనే అమ్మాయిగా తండేల్ రాజును ప్రేమిస్తూ ఉంటుంది. వీరి ప్రేమ పెద్ద వయసులో కాకుండా దాదాపు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో సరదాగా సాగుతున్న వీరి ప్రేమలో ఒక రోజున తండేల్ రాజు హీరోయిన్ సత్య సాయి పల్లవి చెప్పినా వినకుండా సముద్రంలోకి వెళ్తాడు. అలా వెళ్ళిన వ్యక్తి పాకిస్తాన్ పోలీసులకు చిక్కుతాడు. ఈ నేపథ్యంలో సత్య తండేల్ రాజుని రక్షించుకోవడం కోసం ఏమి చేసింది, తండేల్ రాజు బయటకు వచ్చాడా, దేశం కోసం ఎలా పోరాటం చేశాడు అనే నేపథ్యంలోనే మిగిలిన కథ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే ఈ సినిమాలో ప్రతి చోట దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే అతని మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ఆయువు పట్టుగా నిలిచాయి. సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కానీ, ఆ తర్వాత వచ్చే పోరాట ఘట్టాలు కానీ ప్రతి చోట అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు. ఇక్కడ వచ్చే మెలోడీ సాంగ్స్ కూడా ఈ సినిమాకి మెయిన్ అసెట్గా నిలిచాయి. అంతేకాదు పాకిస్తాన్ బార్డర్లో వచ్చినప్పుడు ఆ యొక్క అరెస్ట్ అయిన సమయంలో ఆ యొక్క ఆజాదీ పాట ఈ సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచింది. సగం డైరెక్షన్లో సగం మార్కులు చందు మొండేటి తీసుకుంటే సగం మార్కులు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వాలి. అంత అద్భుతంగా అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఇక పాత్రల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగ చైతన్య యాక్టింగ్ ఈ సినిమాలో మరో స్థాయిలో ఉంటుంది. ఇంతవరకు చేయని యాక్టింగ్ ఇందులో చూపించాడు. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆమె అభినయాన్ని కళ్ళతోనే ప్రదర్శించింది. ఇక మిగతా పాత్రధారులు వారి పాత్ర మేరకు న్యాయం చేశారు. ఈ సినిమాలో వచ్చే మెయిన్ సీక్వెన్సెస్, బోటి సన్నివేశాలు సముద్రంలో రియలిస్టిక్గా ఉంటాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ తెరపై ఆ సౌండింగ్తో చూస్తుంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫీల్ వస్తుంది. క్లైమాక్స్లో దేవరా సీన్ గుర్తుకొస్తుంది. ఆ సముద్రంలో జరిగే ఆ సన్నివేశాలు, పోరాట ఘట్టాలు అద్భుతంగా ఉంటుంది. ఒక విజువల్ వండర్ తండేల్ సినిమాని మనం చూడొచ్చు. ఇక చందు మొండేటి దర్శకత్వం గురించి చెప్పాలంటే ఆయన ఇంతకుముందు కార్తికేయ 2 తీయడం జరిగింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే స్థాయిలో తండేల్ని కూడా రూపొందించడం జరిగింది. ఇది రియల్ స్టోరీ కావడంతో దీనికి కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఒక లవబుల్ సినిమాగా ప్లస్ దేశభక్తి అంశాలను జోడిస్తూ కమర్షియల్ చిత్రంగా తీయడం జరిగింది. సో ఈ సినిమా చూడాలనుకునేవారు ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెలోడీ సాంగ్స్తో డిఎస్పి మ్యూజిక్ అదరగొట్టాడు. అతనిపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా సంగీతాన్ని ఇచ్చాడు. మెలోడీ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రాణం పెట్టి పనిచేశాడు. యాజ్ యూజువల్ చందు మొండేటి కూడా తన మార్కు చూపించాడు. నాగ చైతన్య, సాయి పల్లవి పర్ఫార్మెన్స్ పోటాపోటీగా ఎమోషన్ని పండిస్తూ కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేలా ప్రదర్శించారు. సో ఓవరాల్గా ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారని ఖచ్చితంగా అనుకోవచ్చు. సో భారీ కలెక్షన్స్ కూడా నమోదయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. చూడాలి మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్ సాధిస్తుందో, ఎంతవరకు ఈ సినిమాను పెద్ద ఎత్తున ఆడియన్స్ రిసీవ్ చేసుకొని నాగ చైతన్యకు హిట్ అందిస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సినిమాకు మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. సో ఇది గాయస్, ఇప్పటి వరకు నా రివ్యూ విన్న వారందరూ మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ ఇంకెన్నో ఇస్తాను. సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఖచ్చితంగా ఈ రివ్యూ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఇలాంటి సినిమా రివ్యూస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ రివ్యూస్. థ్యాంక్ యూ, బాయ్.